కణకణం పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లెక్క ఏదైనా ఫ్యాన్ గెలుపు పక్కా అంటూ సవాల్ చేస్తున్న ఆరా మస్తాన్. వైసీపీ ఘోర పరాజయం, టీడీపీ కూటమి విజయడంక ఖాయమంటున్న ఇండియా టుడే సంస్థ. వైసీపీ గెలుపు సులభం కాదంటున్న ప్రశాంత్ కిషోర్. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్ల ఏర్పాటు. గెలుపోటముల పరేషాన్లో రాజకీయ పార్టీల నేతలు. కొద్ది గంటల్లో తేలనున్న రాజకీయ నాయకుల తలరాతలు. ఎగ్జిట్ పోల్ సర్వేలను పట్టించుకొని జగన్. గెలుపుపై అదే ధీమాతో కేబినెట్ సమావేశం. ఆందోళన అవసరం లేదు, భారీ విజయం ఖాయం. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించాలని సూచన. జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారానికి సిద్ధం. ఎమ్మెల్యేలను అందుబాటులోకి రావాలన్న సీఎం. టీడీపీ అధికారంలోకి వస్తే వీరి లెక్క తేలుస్తుందా? ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు లిస్ట్ రెడీ. రెడ్ బుల్లోనూ పేర్లు నమోదు చేసుకున్న లోకేష్. దువ్వాడ, గుడివాడ, ద్వారపూడి, కొడాలి, వలభనేని, కేతిరెడ్డి, వెల్లంపల్లి, పిన్నెల్లి సోదరులు. ప్రతీకార చర్యలు తప్పవంటున్న పరిశీలకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, లెక్క ఏదైనా ఫ్యాన్ గెలుపు పక్కా అంటూ సవాల్ చేస్తున్న ఆరా మస్తాన్. వైసీపీ ఘోర పరాజయం, టీడీపీ కూటమి విజయడంక ఖాయమంటున్న ఇండియా టుడే సంస్థ. వైసీపీ గెలుపు సులభం కాదంటున్న ప్రశాంత్ కిషోర్. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్ల ఏర్పాటు. గెలుపోటముల పరేషాన్లో రాజకీయ పార్టీలు నేతలు. కొద్ది గంటల్లో తెలనున్న రాజకీయ నాయకుల తలరాతలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇండియా టుడే ప్రదీప్ గుప్తా, ఆరా సంస్థ మస్తాన్ మధ్య హోరాహోరీ సవాళ్లు నడుస్తూ ఉన్నాయి. ఇండియా టుడే సంస్థ టీడీపీ కూటమి విజయటంగా మోగిస్తుందని ఘంటాపదంగా చెబుతుంది. ఆరా మస్తాన్ ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచి తీరుతోందని ముక్తకంఠంతో సవాల్ చేస్తున్నారు. టీడీపీ కూటమి గెలుపుకు కారణంగా ఇండియా టుడే భావిస్తున్న చంద్రబాబు అరెస్టు వలన ఏర్పడిన సానుభూతి, లోకేష్ పాదయాత్ర అసలు ఇక్కడ ఎన్నికల అంశాలే కావంటూ ఆరా మస్తాన్ కొట్టిపడేస్తున్నారు. టీడీపీ కూటమి చెబుతున్న అభివృద్ధి సమాజంలో ఒక్కొక్కరికి ఒక్క విధంగా కనబడుతోందని, దీంతో అభివృద్ధి ఎన్నికల ప్రధాన అంశంగా మారడంలో విఫలమైందని ఆరా మస్తాన్ అంటూ ఉన్నారు. ఈ ఎన్నికలు జగన్ అనుకూల, వ్యతిరేక వర్గాల పోరుగా ఆరా మస్తాన్ అభిప్రాయపడ్డారు. జగన్ తన ఓట్ షేర్ నిలుపుకోవడంతో పాటు తన పాలన ద్వారా మరింత ఓట్ షేర్ పెంచుకొని ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారని ఆరా మస్తాన్ పేర్కొంటూ ఉన్నారు. తమ సంస్థ ఫక్తు వ్యాపార సంస్థ అని పేర్కొన్న ఆరా మస్తాన్ ఈ ఎన్నికల్లో తాము ఏ పార్టీ కోసమూ పనిచేయలేదని వెల్లడించారు. రాష్ట్రంలోని రంపచోడవరం మినహా తక్కిన 175 నియోజకవర్గాల్లోనూ తమ సంస్థ క్షేత్రస్థాయిలో సర్వే చేసిందని ఆరా మస్తాన్ తెలిపారు. తమ సర్వేలో వైసీపీ తన సంప్రదాయ ఓట్ షేర్ నిలుపుకుంటూ మరింత ఓటింగ్ పెంచుకొని ఈ మారు రాష్ట్రంలో అధికారం దక్కించుకోనుందని ఆరా మస్తాన్ అంటున్నారు. టీడీపీ, జనసేన పార్టీల ఓట్ షేర్ పెరిగిన మాట వాస్తవమే అంటూ చెప్పిన ఆరా మస్తాన్ గెలుపుకు కావాల్సిన ఓట్ షేర్ వీరికి దక్కలేదని తేల్చి చెబుతూ ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తమ ఆరా సంస్థ సర్వే నిజాలను పరిశీలించుకోవచ్చని కూడా ఆరా మస్తాన్ అంటూ ఉన్నారు. ఇండియా టుడే సంస్థ మాత్రం వైసీపీ ఘోర పరాజయం, టీడీపీ విజయ దుందుబి ఖాయమని తేల్చి చెబుతోంది. సమాజంలో పట్టణ ఓటర్లు, ఉద్యోగుల అభివృద్ధి, కాంపులు, కోస్తాంధ్రలో కొన్ని బలమైన కులాల వ్యతిరేకత, పవన్ కళ్యాణ్ బీజేపీ కలయిక టీడీపీ కూటమి విజయానికి వెయ్యనుగుల బలాన్ని ఇచ్చిందని ఇండియా టుడే సంస్థ వాదిస్తూ ఉంది. ఇదిలా ఉండగా 2019 ఎన్నికలలో వైసీపీ కోసం పనిచేస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ 2024 ఎన్నికలలో వైసీపీ గెలుపు సులభం కాదని నేడు ఢిల్లీలో ప్రకటించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందా రాదా అనే అంశం సస్పెన్స్ లోనే ఉంది. సర్వే సంస్థలు కూడా ఎటు సంపూర్ణంగా తేల్చలేదు. 1-2 సంస్థలు కొంత మేరకు అంచనా వేసినా కూడా అవి కూడా అత్యవసర మార్కులే వేశాయి. దీంతో టఫ్ ఫైట్ లో ఏమైనా జరగొచ్చని అంటున్నారు పరిశీలకులు. ఒకవేళ వైసీపీ ఓడిపోయింది అనుకుంటే ఆ తర్వాత చాలా మందిపై ఆ ఎఫెక్ట్ కనిపించే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా కొందరు నాయకులపై ఇచ్చాపురం నుంచి తడ వరకు చర్యలు తప్పవని తెలుస్తోంది. వీరిలో అనేక మంది నాయకులు కనిపిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ పేరు ఉత్తరాంధ్రలో బాగా వినిపిస్తుంది. ప్రస్తుతం ఈయన ఎమ్మెల్సీగా ఉన్నారు. టెక్కలి నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అనుచరులపై కేసులు పెట్టించారని, వేధించారనే వాదన ఉంది. అందుకే రేపు వైసీపీ కనుక అధికారంలోకి రాకపోతే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళంలో తొలి దెబ్బ పడేది దువ్వాడకేనని అంటున్నారు పరిశీలకులు. ఇక ప్రస్తుతం మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ కూడా టీడీపీ టార్గెట్లో ఉన్నారని చెప్తున్నారు.
అలానే తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన చర్యలు తప్పవనే చర్చ జరుగుతుంది. ఎన్నికలకు ముందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ పేరును ప్రస్తావించారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలకు వచ్చేసరికి కొడాలి నాని, వలభనేని వంశీ, పేర్ని నాని వంటి వారిని టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కొడాలి, వలభనేని అయితే ఖచ్చితంగా బుక్ అయిపోతారు. ఎందుకంటే నారా చంద్రబాబు సతీమణి దూషించడం, వేరే విధంగా మాట్లాడడం వంటివి టీడీపీ నాయకులు మర్చిపోలేదు. దీంతో వారిపై చర్యలు తప్పవనే చర్చ సాగుతూ ఉండటం గమనార్హం. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం గురించి కూడా హాట్ టాపిక్ నడుస్తోంది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓడితే మాత్రం ఆయనకు మూడిందనే అంటున్నారు టీడీపీ నాయకులు. అలానే విజయవాడకు చెందిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాచర్లకు చెందిన పిన్నెల్లి సోదరుల భరతం కూడా పట్టనున్నట్లు అంతర్గత చర్చల్లో టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. చిత్తూరులో పెద్దిరెడ్డి అనుచరంగం, శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధు, ఇలా ఎంత లేదన్నా ఒక్కొక్క జిల్లాకు 3 నుంచి 4 వరకు కూడా ఈ జాబితాలో ఉన్నారని తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ పై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల పైన పార్టీ నేతలు జగన్ తో చర్చించారు. జగన్ తాను ఇప్పటికే వెల్లడించిన ఫలితాలే రాబోతున్నాయని మరోమారు స్పష్టం చేశారు. కౌంటింగ్ పైన నేతలకు పలు సూచనలు చేశారు. అదే సమయంలో ఫలితాల అంచనాలు, భవిష్యత్ కార్యాచరణ పైన దిశానిర్దేశం చేశారు. జగన్ విశ్వాసం చూసిన నేతల్లో కొత్త చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ కౌంటింగ్ వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జగన్ సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తోంది. 13న జరిగిన పోలింగ్ పైన వరుసగా 2 రోజులు సమీక్ష చేశారు. పలు మార్గాల్లో సేకరించిన సమాచారం పైన లోతుగా అధ్యయనం తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. ఐపాక్ టీంతో జరిగిన సమావేశంలో 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే జగన్ అదే అంచనాతో ఉన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఖచ్చితంగా భారీ విజయం నమోదు రాబోతోందని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జగన్ పార్టీ నేతలకు కీలక సూచన కూడా చేశారు. రేపు అంటే మంగళవారం ఎన్నికల ఫలితాలు వస్తూ ఉండడంతో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో 6న తాడేపల్లిలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కౌంటింగ్ తర్వాత ప్రతి ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలని, ఎంపీ అభ్యర్థులతో సహా అందరూ తాడేపల్లిలో అందుబాటులో ఉండాలని సూచించారు. అదేవిధంగా ఇప్పటికే జగన్ 9న జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కేటాయించారు. విశాఖలోని ఏయూ గ్రౌండ్స్లో వేదిక ఖరారు చేశారు. ఎగ్జిట్ పోల్స్, ప్రతిపక్షాల ప్రచారం ఎలా ఉన్నా తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జగన్ ధీమాగా చెప్తున్నారు. పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ తర్వాత జగన్ చెప్పింది జరుగుతుందా లేదా అనే టెన్షన్ పార్టీ ముఖాల్లో కనిపిస్తోంది. కానీ జగన్లో ధీమా మాత్రం ఎక్కడా తగ్గలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ఎంపిక కార్యక్రమ లాంఛనం పూర్తి చేయడానికి ముహూర్తం కూడా సిద్ధం చేశారు. దీంతో అటు జగన్ విశ్వాసం, ఇటు ఎన్నికల ఫలితాల వేళ వైసీపీ శ్రేణిలో ఉత్కంఠ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకుపోయి బరిలోకి దిగింది. ఇలా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడంతో వైసీపీకి భారీ దెబ్బ పడిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఇలాంటి ఫలితాలనే వెల్లడించాయి. ఈసారి టీడీపీ కూటమి విజయం ఖాయమని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. టీడీపీ కూటమి గెలుపుకు, వైసీపీ ఓటమికి గల కారణాలను కూడా ఎగ్జిట్ పోల్స్ విశ్లేషిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వైసీపీ ఓటమికి ప్రధాన కారణం కానుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్షాలు జాగ్రత్త పడ్డాయని, ఒకవేళ రేపటి ఫలితాల్లో వైసీపీ ఓడితే ఇదే ప్రధాన కారణం అవుతుందట. ఇలా తమ సర్వేలో అధికార పార్టీ ఓటమి ప్రతిపక్ష కూటమికి గెలుస్తోందని తేలింది. అందుకు గల కారణాలను కూడా పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. టీడీపీ కూటమి గెలుపు, వైసీపీ ఓటమికి 10 కారణాలను ఎగ్జిట్ పోల్స్ ఇలా విశదీకరించాయి. తెలుగుదేశం పార్టీ గత అసెంబ్లీలో చేసిన పొరపాట్లను గుర్తించి ఈసారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోకుండా ప్రతిపక్ష జనసేన, బీజేపీలను కలుపుకుపోయింది. చంద్రబాబు నాయుడు అరెస్టు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై చాలా ప్రభావం చూపిందని ఇండియా టుడే, మై యాక్సెస్ వంటి సంస్థలు చెబుతున్నాయి. జనసేన, బీజేపీ ప్రభావం కూడా టీడీపీ కూటమిపై చాలా ఉందని తేల్చాయి. పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీపై అభిమానం కూటమికి ఓట్లు రాల్చాయని సర్వేలు చెబుతున్నాయి. 3 రాజధానుల ఎఫెక్ట్ వైసీపీకి గట్టిగానే తాకిందనేది మరికొన్ని సర్వే సంస్థల అభిప్రాయం. బీజేపీతో పొత్తు, పోలింగ్ సమయంలో వైసీపీ అరాచకాలకు పాల్పడకుండా ఇది పనిచేసిందట. ఎలక్షన్ కమిషన్, పోలీసులు టీడీపీ కూటమికి అనుకూలంగా పనిచేశాయని స్వయంగా వైసీపీ నాయకులే ఆరోపిస్తున్నారు. జగన్ సర్కార్ అందించిన సంక్షేమ పథకాలు బాగున్నాయి, ఇవే తమను కాపాడతాయని వైసీపీ భావించడం కూడా వైకాపా ఓటమి కారణం కానుంది.
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందట. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చినా అప్పటికే జరగాల్సిన నష్టం. ఇక వైఎస్ జగన్ కు ఆయన కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తూ ఉండటంతో కూడా ఎన్నికలపై బాగా ప్రభావం చూపింది. వైసీపీని ముందు నుండి హిందూ వ్యతిరేక పార్టీగా ప్రచారం చేస్తూ వచ్చింది టీడీపీ. ఇక ఎన్నికల్లో హిందుత్వ పార్టీగా పేరున్న బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దీంతో హిందువులు టీడీపీ కూటమికి, ముస్లిం మైనార్టీలు వైసీపీ పక్షాన నిలిచారు. ఇలా హిందువుల పోలరైజేషన్ కూడా కూటమి గెలుపుకు దోహదపడిందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను టీడీపీ వైపు మళ్లించగలిగాడట. ఇక సహజంగానే టీడీపీకి కమ్మ సామాజిక వర్గం సపోర్ట్ ఉంటుంది. ఇలా కుల సమీకరణలు కూడా కుదరడం టీడీపీ కూటమికి ప్లస్ అయిందనే ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ. క్షణక్షణం పోరాటం, కనక్షణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.